ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుకమలవాసన విశ్వమాత క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం మమతాం శరణ్యే. ఈరోజు మనం లక్ష్మీ సహస్రంలోని 5వ శ్లోకం అనుసంధానం చేసుకుని త్రిపుర భైరవీ విద్య హంస వాఘీశ్వరీ శివ వాగ్దేవీ చ మహారాత్రి కాళరాత్రి స్త్రీలోచర. త్రిపుర 26వ నామం. ఓం త్రిపురాజై నమః. 1వ అర్థం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ముగ్గురికి పూర్వమున్నది. 2 త్రిమూర్తులు, త్రిగుణములు, శుక్ల కృష్ణ రక్త అను త్రివర్ణములు, 3 వర్ణములు, వేదములు, స్థూల సూక్ష్మ కారణాది శరీరముల కన్నా పూర్వమున్నది. 3 పై మూడిటి నిండి ఉన్నది. పూరిత. 4 త్రిపుర సుందర లేక త్రిపురాసురుడు పంపిన శివుని భార్య. 5 ఉదాత్తానుదాత్త స్వరితములైన 3 స్వరముల గల త్రిపుర. 6వ అర్థం. సర్వం త్రయం త్రయం యస్మాత్ తస్మాత్ త్రిపుర మాత కాళికా పురాణం. ఎక్కడెక్కడ త్రితత్వములను ఆ త్రితత్వ రూపిణిగాన త్రిపుర అని ప్రసిద్ధిగాంచిన లక్ష్మి. తదుపరి నామం 27 భైరవి. ఓం భైరవ్యై నమః. భైరవుడు అనగా శివుడు, శివుని భార్య భైరవి. భైరవుడు అనగా కాలభైరవుడు, కాలమే భైరవ రూపం కావున భైరవి అనగా కాలస్వరూపిణి కాళి. 3వ అర్థం. అంగనా భీరు కామిని వామలోచన అమర కోసం. భీరు అని అనగా భయం కలిగినది ఆడుది. భీరూణాం సమూహ భైరవం తద్రూప భైరవి. భయపడు స్త్రీల సమూహం భైరవం, అట్టి స్త్రీ స్వరూపిణి. 4వ అర్థం. అధభైరవం దారుణం భీషణం భీష్మం ఘోరం భీమం భయానకం. భైరవం అనగా భయానక రసం, అట్టి భయంకరమూర్తి. 5 భై అను రవం అనగా ధ్వనిగలది. రాక్షస సంహార సమయంలో భై అని జగన్మాత ధరి చేయగా రాక్షసులు భయపడి నశించరు. భైరవి 6వ అర్థం. అనురాగస్వర సంగీత శాస్త్రంలో 12 సంవత్సరముల యొక్క కన్య భైరవి. తదుపరి నామం 23వ నామం విద్యా. ఓం విద్యాయై నమః. బ్రహ్మ విద్యా స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, ఆత్మజ్ఞానస్వరూపిణి. విద్యతే ఇది విద్యా లాభే ఇది వీధ జ్ఞానే ధాతువు నుండి పుట్టింది, పొందదగిందని తెలుసుకునదగింది. 2 విశేషేణ వివిధ రూపేణ వా జ్యోతతే ఇది విద్య. విశేషముగా ప్రకాశించినది, వివిధ రూపంలో ప్రకాశించినది. విద్యా దదాతి వినయం వినయాధ్యాతి పాత్రతాం పాత్రధానమాప్నోతి ధనాత్ ధర్మం తతస్సుఖం. విద్యా నామ నరస్య రూపమతనం ప్రసన్నగుప్తం ధనం. విద్యా భోగకరి యస్సుఖకరి విద్యా గురూణాం గురు. విద్యా బంధుజనో విదేశాగమన విద్యా పరదేవత. విద్యా రాజసుపూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు. వినయము కీర్తిని, తద్వారా ధనము, తద్వారా సుఖశాంతులనిచ్చేది విద్య. విద్య మానవునికి సాటిలేని వెలనని రూపం, గుప్తనిధి, భోగములు, భాగ్యము, కీర్తి ప్రతిష్టలను, సుఖశాంతులను ఇచ్చినదే విద్య. విద్య గురువులకు కూడా గురువు. విదేశాలకు పోతే అతడ బంధువు విద్య రాజబంధువు. విద్య పరదేవత. రాజులు అనగా డబ్బున్నవారు కాదు, విద్య ఉన్నవాడే రారాజు. విద్యావంతుడైన వారు రాజును గౌరవిస్తారు, పూజిస్తారు. అంతేగాని రాజు వద్దకు విన్న డబ్బు చూచి కాదు. చెరువు నిండగానే ఉంటే కుప్పలుగా వస్తాయి. చెరువు ఎండిపోతే ఒక కప్పు ఉండనట్లు డబ్బులున్నప్పుడు జనం చుట్టూ చేరుతారు, లేనిచో భార్యాపుత్రులు కూడా ధనం. విద్య ఇట్లు కాదు, అది నశించని ధనం. 1000 ఏళ్ల విద్య లేని వాడు ఇంత పశువు విద్యాస్వరూపిణి. 4వ అర్థం. ఆద్య విద్య గదా విద్య సర్వదా మే కరస్థిత. గోపాలచాపన ఉపనిషత్తు. ఆద్య విద్య వేద విద్య భగవంతుడి చేత గద
5 ఆమ్నాయమ నామయోగేన విద్యాం ప్రసిద్ధులమేవ రామాయణం. హనుమంతునికి సీతాదేవి అభ్యాసం లేనందున శిథిలమైపోయిన విద్య వలె కనబడింది. ప్రతి పాఠపరిశీలస విద్యేవ తనుతాం గత. లంక నుండి మరలి వచ్చిన హనుమంతుడు జమోదాదుడు సీతాదేవి పాడ్యము నాడు ఆరంభించిన విద్య ఎలా క్షీణించునో అలా కృషించినట్టు విద్య ఉన్నదని చెప్పినాడు. అట్టి సీతాసౌకుని యోగు లక్ష్మీకి విద్య అని ప్రసిద్ధమైన నామం. 29 అంస. ఓం అంసాయ నమః. హంస 1 హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంసలనగా యతీశ్వరులు, వారితో నభేదము కలిగింది. 2 హంస అనగా అజపామంత్ర స్వరూపిణి. 3 హంస అనగా సూర్యుడు, అగం, సశుచి, సురంతరక్ష, సద్ధోత అని వేద ప్రమాణం. భానుర్హంస అని ఆదిత్య హృదయం, ఆ సూర్య తేజస్ హంస. 4 హింసయే హంసగా మారింది. హనస్థితి హంస. 5 అర్థం. అహం సహ నేనే పరమాత్మని అర్థం. ఇది సోహం అగును. స ఆలో లోపిస్తే ఓం సోహం దృష్టి హంస అగును కనుక హంస అనగా ఓంకారం తద్రూపిణి హంస. 5వ అర్థం హంస అన్న ఉచ్ఛ్వాస నిశ్వాసములు. అటు ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసరూప ప్రాణస్వరూపిణి జగన్మాత. స్వస్తి. జయ శ్రీరామ్. వాగీశ్వర. ఓం వాగీశ్వరాయ నమః. 30 వాగీ ఏవ ఈశ్వర. వాగీశ్వర ఈ వాక్చాసో ఈశ్వరి చ నిగ్రహములు చెప్పదను. వాకే ఈశ్వరి, వాక్కు అనబడి ఈశ్వరి, వాగ్రూపిణి ఈశ్వరి అని అర్థం. వాగ్దేవత వేదమాత. స్వస్తి. జయ శ్రీ.